ఒక్క ఆడవారు కోరుకుంటారు, ప్రతి ఒక్క జెంట్స్ కోరుకుంటారు. సో లేడీస్ జెంట్స్ అందరికీ కూడా స్కిన్ కేర్ అవసరం. సో మన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ తో బిజినెస్ ఎలా పెంచుకోవచ్చు? వెరీ సింపుల్. స్కిన్ బాగా గ్లోగా ఉండాలి, అందంగా కనిపించాలి. ఏమేమి ప్రొడక్ట్స్ ఇస్తారు? 2 ప్రొడక్ట్స్ చెప్పండి. ఏమైనా బ్రైటింగ్ ట్రీట్మెంట్ ఒకటి, ఫేస్ వాష్ చేస్తారు, డీప్ క్లెన్సింగ్. ప్రపంచంలో ప్రతి ఒక్కరు కోరుకున్నది కదా, స్కిన్ గ్లోగా ఉండాలి, అందంగా కనిపించాలి, బ్యూటిఫుల్ గా ఉండాలి. కరెక్టే కదా? సో వాళ్ళందరికీ మనం ఈ 2 ప్రొడక్ట్స్ ఇవ్వచ్చా? డీప్ క్లెన్సింగ్ ఆయిల్, బ్రైటింగ్ ట్రీట్మెంట్. yes. సో ఇప్పుడు చూస్తే చూడండి, డీప్ క్లెన్సింగ్ ఆయిల్, బ్రైటింగ్ ట్రీట్మెంట్. డీప్ క్లెన్సింగ్ ఆయిల్ 40 PV, బ్రైటింగ్ ట్రీట్మెంట్ 73 PV. దాదాపు మనకి ఎంత PV వస్తుంది? 113 PV వచ్చేస్తుంది. కరెక్టా కదా? సో ఇక్కడ కొత్త వాళ్ళు చాలా మంది ఉన్నారు. చూడంగానే ఎంతమంది ఫీల్ అయ్యారు ఇంత రేటా అని? ఫీల్ అయ్యారు ఎవరైనా? లేదా? బయటికి చెప్పండి. మీ కస్టమర్స్ ఉంటారు ఇలా, నేను వాళ్ళకి ఆన్సర్ ఏమి ఇవ్వాలో చెప్పగలుగుతాను. మనస్ఫూర్తిగా చెప్పండి, ఎంతమంది కాస్ట్లీ అని ఫీల్ అవుతున్నారు? మరి ఎవరో లేమన్నారు ఇందాక? బయటికి చెప్పట్లే. ఒకటి మీరు ఓపెన్ గా మాట్లాడితేనే కదా ఛాలెంజ్ స్టార్ట్ చేయగలుగుతాను. కరెక్టా కదా? బిజినెస్ ఈజీ కాదు, బిజినెస్ అంత ఈజీ కాదు. ఛాలెంజెస్ చాలా ఉంటాయి. ఒక కస్టమర్ ని మీరు వెస్టింగ్ లో తీసుకుని రావాలంటే ఎంతో కష్టపడాలి. కరెక్టా? సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఫీల్ అవుతారు మేడం. ఫస్ట్ చెప్పినప్పుడు బెనిఫిట్స్ అందరూ వాడాలనుకుంటారు. కరెక్ట్? ఇక్కడ ప్రతి ఒక్కరు అనుకున్నారా లేదా చెప్పినప్పుడు బెనిఫిట్స్? మళ్ళీ తర్వాత కాస్ట్ దగ్గరకు వచ్చేసరికి ఇంత రేటా మేడం, ఆలోచిద్దాంలే అనే ఫీలింగ్ లో వెళ్ళిపోతాం. కరెక్టా? సో మై డియర్ ఫ్రెండ్స్, చూడండి 2 ప్రొడక్ట్స్. ఎగ్జాంపుల్ బ్రైటింగ్ ట్రీట్మెంట్ తీసుకుందాం. బ్రైటింగ్ ట్రీట్మెంట్ ఏంటంటే ప్రతి ఒక్కరికి హెల్ప్ అవుతుంది, ప్రతి ఇంట్లో యూజ్ చేసుకోవచ్చు. సో ఒక క్రీమ్ మనకు 3 months వస్తుంది. కరెక్టా? ఇక్కడ మనకు క్యాలిక్యులేషన్ మెథడ్ లో యూజ్ చేసి కస్టమర్ ని కన్విన్స్ చేయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు ఒక ప్రోడక్ట్ డైలీ 2 times వాడమని చెప్పాను కదా. 3 months. 3 months కి ఎన్ని రోజులు ఉంటాయి? 90 days. కరెక్టా? డైలీ ఎన్నిసార్లు వాడాలి? 2 times అంటే 90 days కి ఎన్నిసార్లు వాడతారు? 180 times ఒక బ్రైటింగ్ ట్రీట్మెంట్ వాడచ్చు అని చెప్పాను ఇందాక. కరెక్టా కదా? సో మై డియర్ ఫ్రెండ్స్, కాస్ట్ ఎంత? డిపి ప్రైస్ 2200. సో కొత్త వాళ్ళు ఇక్కడ కూర్చున్న వాళ్ళు మొబైల్ క్యాలిక్యులేటర్ ఓపెన్ చేయండి, లీడర్స్ చెప్పొద్దు. 2200 డివైడెడ్ బై 180 క్యాలిక్యులేట్ చేసి ఎంత అయిందో చెప్పండి. 2200 లీడర్స్ చెప్పొద్దు. ఎవరు కొత్త లీడర్స్ మాట్లాడుతున్నారు? పాత వాళ్ళు ఎవరు చెప్పారు? 2200 డివైడెడ్ బై 180 12 rupees 22 paisa. yes sir? yes. సో అంటే ఇప్పుడు చూడండి, ఒక క్రీమ్ 24 గంటలు ఒకసారి యూజ్ చేయడానికి 12 రూపాయలు 22 పైసలు పడుతుంది. 2 సార్లు యూజ్ చేయమని చెప్పాను కదా. అప్పుడు 2 సార్లకి ఎంత పడుతుంది? 24 rupees 44 paisa. అంటే యావరేజ్ గా 25 rupees అనుకుందాం. ఒక క్రీమ్ వల్ల మన స్కిన్ మొత్తం చేంజ్ అవుతుంది. కరెక్టా? ఇదే క్రీమ్ ని మనం డెమో చూపిస్తే మనకు కస్టమర్స్ వస్తారు, బిజినెస్ పెరుగుతుంది. కరెక్టా కాదా? అంటే 24 గంటల్లో మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాం? 25 rupees ఖర్చు పెట్టాలి. రైట్? సో ఇందాక చాలా మంది కొందరు హ్యాండ్స్ రైజ్ చేశారు, కొందరు హ్యాండ్స్ రైజ్ చేయలేదు, కాస్ట్లీ మేడం అని. కరెక్టా? మ్యామ్ మీరు ఉన్నారు, ఇందాక హ్యాండ్ రైజ్ చేశారు. మీ పేరు? రచిత గారు. ఓకే. సో మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏమైనా చేశారా? తిన్నారా? బయట తిన్నారా? ఇంట్లో తిన్నారా? ఇంట్లో తిన్నారా? నిన్న మొన్న ఎప్పుడైనా బయట తిన్నారా? తినలేదు. లాస్ట్ వీక్ తిన్నారా? ఏం తిన్నారు బయట ఈ మధ్యకాలంలో? దోశ తిన్నారా? ఒక ప్లేట్ దోశ ఎంత కాస్ట్ ఉంటుంది? ఎక్కడికి వస్తారా? ప్లీజ్ ఇక్కడికి వస్తారా? నాకు వాయిస్ వినిపించాలి, మన వాళ్ళందరికీ వినిపించాలి కదా మీరు ఏం మాట్లాడుతున్నారు. ఓకే. సో ఏంటంటే ఈ రోజు నిన్న మొన్న బయట బ్రేక్ఫాస్ట్ చేయలేదు. లాస్ట్ వీక్ ఎప్పుడు బయట తిన్నారంట. తెలుసా మేడం? దోశ తిన్నారంట. మాక్సిమం అందరి ఫేవరెట్ అదే ఉంటారు. 45 రూపీస్ పెట్టి దోశ తిన్నారు.
ఆకలేదంట. ఎన్ని అవర్స్ వచ్చింది చెప్పండి అక్కడ? 5 to 6 hours. 6 hours. అందుకే తొందరగా ఆకలి కావాలి. కానీ ఇక్కడ చాలా మందికి తొందరగా 2 గంటలు ఏమైనా ఆకలేదు. కరెక్టా కాదా? అవుతుందా? అంటే మినిమం మాక్సిమం మనము మార్నింగ్ ప్రిపేర్ చేస్తే ఒక 3 to 4 hours, మాక్సిమం 5 hours కంట్రోల్ చేసుకోగలుగుతాం. తర్వాత మళ్ళీ ఆకలి అవుతుంది. అప్పుడు బయట సో ఒకవేళ మనకు బాక్స్ తీసుకెళ్తాము, లేదంటే బయట ఫుడ్ తినాలి. ఎంత కాస్ట్ పడుతుంది? మళ్ళీ 100 రూపాయలు ఖర్చు పెడతామా? మినిమం 80 రూపీస్. మళ్ళీ సాయంత్రం మార్నింగ్ అంతా తిరిగి తిరిగి ఫీల్ అలసిపోయి తలనొస్తులు అనేసి టీనో కాఫీనో ఒక 15 రూపాయలు ఖర్చు పెడతామా? మళ్ళీ ఇంటికి వచ్చి డిన్నర్ చేస్తామా లేదా? సో ఒక రోజులో 24 hours లో మన కడుపు నింపుకోవడానికి మనం ఎంత కాస్ట్ పెడుతున్నాము? దాదాపుగా 20 రూపీస్ నుంచి 250 రూపీస్ మధ్యలో ఖర్చు పెడుతున్నాం. కరెక్టా కదా మై డియర్ ఫ్రెండ్స్? ఆఫ్ కోర్స్ మీరు అందరూ అనొచ్చు ఫుడ్ చాలా ఇంపార్టెంట్ అని. నేను అగ్రీ అవుతాను. ఫుడ్ చాలా ఇంపార్టెంట్. ఎంత కష్టపడేది ఆ ఫుడ్ కోసం. కరెక్టా? కానీ చూడండి, 3 గంటలు మనం కడుపు నింపుకోవడానికి 40 రూపీస్ ఖర్చు పెడుతున్నాం. 24 రోజుల్లో మన స్కిన్ 24 గంటలలో మనము 25 రూపాయలు ఖర్చు పెట్టలేమా? మన స్కిన్ హెల్తీగా ఉండాలి, దానివల్ల బిజినెస్ పెరుగుతుంది, మన స్కిన్ ఇంప్రూవ్ అవుతుంది, లక్షల బిజినెస్ చేసుకోవచ్చు. ఖర్చు పెట్టచ్చా పెట్టలేమా? పెట్టచ్చా పెట్టలేమా? కన్విన్స్ అయ్యారా? ఇప్పుడు